హలో సౌజన్య సలీన్ వన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను గోంగూర పచ్చిమిర్చి పచ్చడి తయారు చేస్తున్నాను. రోటి పచ్చడి అండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నేను ఎలా రెడీ చేస్తాను ఏంటనేది నా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం రండి. నేను గోంగూరను అయితే శుభ్రంగా కడిగేసి ఒక 3 times ఉంచుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను. పచ్చిమిర్చి ప్లస్ ఒక 4-5 వెల్లిపాయ రెబ్బలు తీసుకొని ఇలాగ ఒలిసి ఉంచుకున్నాను. శుభ్రంగా కడిగేసి ఉంచుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా నేను ఒక కడాయిని తీసుకున్నానండి. దానిలో కొంచెం అంత నూనె వేసుకున్నాను. అదేవిధంగా ముందుగా మనము తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకున్నామండి. పచ్చిమిర్చి తుంచి వేసుకోండి. పచ్చిమిర్చిని వేసుకున్నాక కొంచెం అంత జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసేసుకొని ఒకసారి బాగా వేగనివ్వండి. ఇది బాగా వేగితే టేస్ట్ బాగుంటుందండి పచ్చడి, రోటి పచ్చడికి. మూత పెట్టేసి అంటే మీరు కట్ చేసి పెట్టుకుంటే ఏమి ఎగరవండి. మామూలుగా అయితే కట్ చేసుకోకుండా కానీ అలాగే ఉంచేస్తారంటే ఎగిరి పైన పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తుంచి వేసుకోండి. చూడండి, పచ్చిమిర్చి అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడైతే మనం పచ్చిమిర్చిని పక్కా తీసుకొని గోంగూరను వేయించుకున్నాము. ఇప్పుడైతే గోంగూరను కూడా వేసుకున్నామండి. ఇది ఎర్ర కాడలు ఉండే గోంగూర అండి. గోంగూర అంతటిని మాడు అంటకుండా వేయించుకున్నాము. టమాటాలను కూడా వేసాం కదండి. 2 మీడియం సైజ్ టమాటాలను కూడా వేసేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాము. టమాటా మగ్గుతూ ఉన్నప్పుడే మనము కొంచెం చింతపండును కూడా వేసుకుందామండి. జస్ట్ ఒక 2 రెక్కల చింతపండు అయితే సరిపోతుంది అనమాట. ఎక్కువ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే కొంచెం మగ్గి ఉంది కదా మనకి గోంగూర ప్లస్ టమాటా. ఇప్పుడు మనము మంచిగా గుజ్జులాగా వచ్చేలాగా దీన్ని మగ్గనిద్దామండి. టమాటా మరి పండుగ లేకపోవడం వల్ల కొంచెం అది ఎక్కువగా ఇదవుతలేదన్నమాట. ఎక్కువ మంచి పండు టమాటాలు ఉంటే ఒక 2 తీసుకోండి. నా దగ్గర పండు టమాటాలు అవైలబుల్గా లేకుండా ఉండే, అందుకోసం అనేసి నేను ఉన్న టమాటానే వాడేసాను అనమాట. మీ దగ్గర కానీ మంచి బాగా రెడ్ కలర్ పండిపోయిన టమాటా ఉంటే యూజ్ చేసేయండి. మంచిగా మగ్గుతుంది. ప్లస్ మనకి గ్రేవీ కూడా, పచ్చడి చేసినప్పుడు గ్రేవీ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడైతే మంచిగా ఈ విధంగా ఇదైనాక మనము ఇప్పుడు దీనికి స్టవ్ అయితే కట్టేస్తున్నానండి. ఇది కొంచెం చల్లారుతూ ఉంటుంది. ఆ లోపల మనము ఈ పచ్చిమిర్చిని వాటిని దంచుకుందాము. నేనైతే రోట్లో పచ్చడి చేస్తున్నానని చెప్పాను కదా, కాబట్టి నీట్గా రోట్ని అయితే నేను కడిగేసి ఉంచాను. ప్లస్ ఇప్పుడైతే పచ్చిమిర్చి ప్లస్ వెల్లిపాయలు, కొంచెం సాల్ట్ అంటే కల్లుప్పు వేస్తే బాగుంటుందండి. ఇవి వేసేసి మంచిగా దంచుకోవాలి. నీట్గా దంచేసేసుకొని ఇవి దంచిన తర్వాత అప్పుడు గోంగూర అనేవి వేసి ఒక్కొక్కటి ఎలా దంచాలనేది మీకు చూపిస్తాను. గోంగూర రోటి పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. మిక్సీలో పట్టిన పచ్చడికి ఈ పచ్చడికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇది కమ్మగా ఉంటుంది. అది కమ్మగా ఉండదని కాదు, కానీ కాకపోతే మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఒకసారి మిక్సీలో చేయండి, ఒకసారి రోట్లో పచ్చడి చేయండి. ఏ పచ్చడి రోట్లో చేసినా కూడా అది వేరే టేస్ట్ ఉంటుందన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. నేనైతే అప్పుడప్పుడు ఇలా తినాలనిపించినప్పుడు, టైం ఉన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అన్నమాట. చాలా బాగుంటుందండి పచ్చడి. మామూలు అన్నంలో, వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని కానీ తిన్నారనుకోండి చాలా బాగుంటుంది. ఇంకేం నంజుడికి కూడా అవసరం లేదు, అంత మంచిగా ఉంటుందన్నమాట పచ్చడి. కరెక్ట్గా చూసి మనము అన్ని గోంగూరని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, పచ్చిమిర్చిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను తీసుకున్నది జస్ట్ ఒక పెద్ద కట్ట గోంగూర. అది వాడ్చే వరకు జస్ట్ ఒక పీకెడ్ అయిపోయింది. దానికి నేను ఒక 12 దాకా, అంటే కారం లేనివైతే ఒక 8 తీసుకున్నా సరిపోతుంది. కొంచెం లైట్ కారం ఉంది, మరి ఎక్కువ కారం లేదు కాబట్టి నేను ఒక 10-12 దాకా తీసుకున్నాను పచ్చిమిర్చి. చిన్న సైజ్ అనమాట పచ్చిమిర్చి నావి, అందుకోసం 12 దాకా తీసుకున్నాను నేను. వాటిని కట్ చేసే వరకు మీకు అన్ని ముక్కల్లాగా కనిపించాయి అనమాట. ఇప్పుడైతే గోంగూరను కూడా వేసేస్తున్నాను. గోంగూరను కూడా నీట్గా వేసేసి అంతటిని మంచిగా దంచుకుందాము. పండు టమాటా ఉండడం వల్ల ఏమవుతుందంటే పచ్చడి అనేది కొంచెం ఎక్కువ మీకు లూజ్గా రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. నా దగ్గర అంత పండు టమాటాలు లేకుండా ఉండే, అందుకోసం అనేసి మరీ ఇలా మంచిగా రుబ్బుకోవాలండి. రుబ్బుకున్న తర్వాత మనము మంచిగా ఇది చేసేసి మళ్ళీ పోపు వేసుకుందాము.
అంతే అండి, చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. మన గోంగూర పచ్చడి, నేనైతే బెండకాయ పచ్చడి చేస్తాను, దొండకాయ పచ్చడి చేస్తాను. ఇందులోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. నా ఛానల్లో కూడా ఉన్నాయండి పచ్చళ్ళు. ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్, వంట వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావట్లేదని నేను అటు ఇటుగా పెడుతున్నాను. ఇంకా కంటిన్యూగా వంట వీడియోస్ కూడా పెడతానండి. చూడండి, నా ఛానల్ ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక లైక్ ఇవ్వండి. ప్లస్ ఇప్పుడు మనము కొంచెం హెల్దీ రెసిపీస్ కూడా నేను మీకు కంటిన్యూగా పెడుతూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే. ఇప్పుడైతే ఉల్లిపాయను ఇలాగ వేసుకొని మనము దంచేసుకున్నట్లయితే మనకి ఉల్లిపాయ కూడా మంచిగా అక్కడక్కడ తగులుతూ మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు ఇలా దంచుకోవడం కష్టము, ఎగురుతుంది అన్నట్టు డౌట్ ఉంటే మీరు కట్ చేసైనా వేసుకోవచ్చు. నేనైతే అలాగే వేసేసాను. ఇప్పుడు మనకి పచ్చడి అయితే బాగా రుబ్బినట్టు చేసేసాను. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసేసుకొని ఇంకేమైనా తక్కువగా ఉంటే వేసేసుకొని ఒక్కసారి అట్లా రుబ్బేసుకోండి. రుబ్బేసేసుకున్న తర్వాత తాలింపు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనము ఈ విధంగా రుబ్బేసేసాను. ఇప్పుడు మనము పచ్చడిని అంతటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు మనము తాలింపు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. నేనైతే ఒక గిన్నెను రెడీ చేసి, ఏదైతే పచ్చిమిర్చి తీసానో అదే గిన్నెను తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ గిన్నెలోకి మొత్తం అంతా ఇలాగ తీసేసుకోండి. చేత్తో అయినా తీసుకోండి, మీరు స్పూన్తో అయినా తీసుకోండి, ఎలా అయినా తీసుకోండి. ఇప్పుడైతే నేను మొత్తం పచ్చడి అంతటిని తీసి ఒక బౌల్లోకి తీసేసుకొని పోపు ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఏమేమి వేస్తాను ఏంటనేది మీకు చూపిస్తాను. బెండకాయ పచ్చడి కూడా, రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగే అంటే గుజ్జు గుజ్జుగా మంచిగా ఉంటుందన్నమాట. ఇలాగే టేస్ట్గా ఉంటుంది. బెండకాయ పచ్చడిని కూడా ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది బెండకాయ పచ్చడి. ఇప్పుడు చూడండి, మొత్తం తీసిన పచ్చడి అంతా ఇలాగ ఉంది. ఇప్పుడైతే మనం పోపు స్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకున్నాను, ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకుంటున్నాను. నూనె వేసేసి పోపు గింజలు వేసేసి మనకి ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి రెబ్బలు వేసేసుకుందాము. వేసేసి పోపుని, ఈ పచ్చడిని అందులో వేసేసి సింపుల్గా పోపు వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఎక్కువ ఏమి వేయట్లేదు, శనగపప్పు అవి ఏమి వేయట్లేదు. మీ దగ్గర ఉంటే వేసేసుకోండి. నా దగ్గర పోపులు ఇవే ఉన్నాయి ఐటమ్స్, అందుకని అవే వేసాను. శనగపప్పును కూడా యాడ్ చేసుకుంటా అంటే యాడ్ చేసుకోండి. అదేవిధంగా 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, వెల్లిపాయలు వచ్చేసి కచ్చా పచ్చాగిలాగా దంచి కొంచెం ఎరడాలుగా అయినప్పుడు మన పోపులోకి ఎరడాలుగా అయినాక ఈ గోంగూర పచ్చడిని అందులో వేసేసి సింపుల్గా పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. అంతే, చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కానీ తిన్నారనుకోండి మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. మరి మీ రోలు అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీలోనే జస్ట్ అట్లా గోంగూరని వాడ్చిన తర్వాత జస్ట్ అట్లా ఒక పల్పిచ్చేసి దింపేసేయండి, అంతే, తీసేసేయండి. ఎక్కువగా గోంగూర ఇదవ్వకూడదు అనమాట, మెత్తగా పేస్ట్ లాగా అయితే అంత టేస్ట్ ఉండదు పచ్చడి అయితే. ఈ విధంగా ప్రాసెస్లోనే చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా మన గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది కదా. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.